రైట్ బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కొలంబియాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. C-130 ఎయిర్ క్రాఫ్ట్ సైనికులతో వెళ్తుండగా కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 110 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఇక పేరు సరిహద్దుకు సమీపంలో ప్యూర్టో లెగుయాయ్ జోమో ఎయిర్ ఫీల్డ్ నుండి కూడా ఈ విమానం టేకాఫ్ తీసుకున్నట్టుగా సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక విమానం నేలపై పడగానే భారీగా మంటలు చెలరేగాయి. ఇక అమెజాన్ అడవుల మధ్య ఉన్నటువంటి దక్షిణ సరిహద్దు ప్రాంతంలో భద్రతా దళాలను కూడా తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో అర్నోల్ఫ్ సాంచేజ్ తెలియజేశారు. రైట్ కొలంబియాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. C-130 ఎయిర్ క్రాఫ్ట్ సైనికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 110 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. పేరు సరిహద్దుకు సమీపంలోని ప్యూర్టో లెగుయాయ్ జోమో ఎయిర్ ఫీల్డ్ నుండి కూడా ఈ విమానం టేకాఫ్ తీసుకుంటున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం నేలపై పడగానే భారీగా మంటలు చెలరేగాయి. ఇక అమెజాన్ అడవుల మధ్య ఉన్నటువంటి దక్షిణ సరిహద్దు ప్రాంతంలో భద్రతా దళాలను తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో అర్నాల్ఫ్ సాంచేజ్ తెలియజేశారు.